అందరికీ నమస్కారం. ఆర్థిక ఆధ్యాత్మిక చైతన్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు శ్రీమతి శ్రీదేవి గారు. మేడం గారిని అడిగి ఆర్థికపరమైన విషయాలే కాకుండా ఆధ్యాత్మిక విషయాలను కూడా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ అఖండ ధన ప్రాప్తిరస్తు. జీవితంలో మనిషికి కష్టాలు ఏం నేర్పిస్తాయి, సుఖాలు ఏం నేర్పిస్తాయి మేడం? మనిషి జీవితంలో కష్టాలు ఏం నేర్పిస్తాయి, సుఖాలు ఏం నేర్పిస్తాయి అంటే, కష్టాలంటే చాలా రకాలుగా ఉన్నాయి. కష్టాలు అనేవి ఎవరికి రావు, వారికై వారే కొని తెచ్చి పెట్టుకుంటున్నారు జీవితంలో. అవి ఎలా కొని తెచ్చి పెట్టుకుంటున్నారంటే, ఒక మనిషిని నమ్మడం వల్ల, ఒక వస్తువుని ఆకర్షించడం వల్ల, ఆశ ఎక్కువ అవడం వల్ల, కోరికలు పెరగడం వల్ల. కోరికలు ఉండడంలో తప్పు లేదు, ఎంతవరకు ఉండాలనే దానికి పరిమితి లేదు. ముందు కష్టాలకి పరిమితి లేదు. ఆ పరిమితి కావాలి అంటే కష్టపడాలి. మన పెద్దలు కూడా ఏం చెప్పారంటే, కష్టపడందే ఏది దక్కదు అని అన్నారు. ఆ మాట ఎవరు కూడా దాన్ని పెద్దగా పట్టించుకుని, ఇది నేను ఇలా ఉండాలి అని వాళ్ళ జీవితంలో ఏది కూడా వాళ్ళు ఊహించుకోరు. ఏది దాన్ని అసలు పెద్దలు చెప్పిన మాట ఏది పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అంటే, వాళ్ళకున్న మైండ్ అంతవరకే పనిచేస్తుంది. ఎలా, పక్కన వాళ్ళు అదేదో చేశారు, నేను దానికి మించి చెయ్యాలి. పక్కన వాళ్ళని ఎవరో పొగిడారు, దానికి మించిన పొగడతలు నేను పొగిడించుకోవాలి. ఇలాంటివి కంపారిజన్ మనుషుల్లో ఎప్పుడైతే మొదలవుతుందో, మీరు టీవీ కొన్నారు, పక్క మనిషి ఏమంటాడంటే, వాళ్ళు టీవీ తెచ్చుకున్నారంటారు. ఆ పక్క మనిషి మాటలే నా మైండ్లోకి వెళ్తే ఆమెను అంత అప్రిషియేట్ చేశారు చిన్న టీవీ తెచ్చుకుంటే, నేను ఇంకొంచెం పెద్ద టీవీ తెచ్చుకోవాలి. నా మైండ్లో నా దగ్గర పెద్ద టీవీకి సంబంధించిన డబ్బులు లేవు. నా కోరిక అలా చేసింది. నా కోరిక పెద్ద టీవీ దగ్గరికి తీసుకెళ్ళింది. పెద్ద టీవీ నుంచి ఈఎంఐకి వచ్చాం. ఈఎంఐ నుంచి ఇంట్రెస్ట్లు కట్టడం మొదలుపెట్టాం. ఆ ఇంట్రెస్ట్లు ఇంకా ఇంట్రెస్ట్లు పడి ఇలా పెరుగుతూ వస్తుంది. ఎంత కష్టపడినా ఇంకా వాళ్ళు తీర్చడానికి అవకాశం లేదు, సోర్స్ లేదు. లేనంతలోనే సరిపెట్టుకుంటే సరిపోయేది. కానీ వీళ్ళ కోరికలు ఏమైతే ఉన్నాయో, ఆ కోరికలే వీళ్ళ జీవితంలో కష్టాలు అనేవి తెచ్చిపెడుతున్నాయి. ఇన్ని కష్టాలు వచ్చిన తర్వాత మనకి మనిషిలో మార్పు అనేది రాదు. మార్పు అనేది రాక ఇంకా వాటి తీవ్రత పరిణామాలు ఎలా ఉంటాయంటే, ముందు మనిషి స్వేచ్ఛను కోల్పోతారు, తనకు తనగా స్వేచ్ఛను కోల్పోతారు. స్వేచ్ఛను కోల్పోయిన వెంటనే పిరికితనం ఒకటి మనిషిలో ఆవహిస్తుంది. నన్ను అప్పులోళ్ళు అడుగుతారేమో, లేదంటే రెంటో కట్టమని అడుగుతారేమో, పిల్లలకి ఫీజులు కట్టాలి, వీటన్నిటికీ నా దగ్గర డబ్బు లేదు. వీటన్నిటికీ డబ్బు లేనప్పుడు ఏమవుతారంటే, మనిషి చాటుగా తిరగడం మొదలు పెడతాడు. ముందు మనుషుల్లో కలవడానికి ఇష్టపడ్డు. తను నష్టపోయాను అన్న దానికి తను నిజం తెలుసుకోలేకపోగా ముందు మనుషుల్లో తిరగడం మానేస్తాడు. ఎవరన్నా కాల్ చేస్తారేమో అని ఫోన్ స్విచ్ ఆఫ్, సమాధానం చెప్పరు. అలాగా తప్పించుకుని తిరిగే పాములాగా చెట్టు చాటున తుప్పు చాటున పాము ఎలా తిరుగుతుందో, అది ఒక విష జంతువు. అది ఎవరన్నా చంపేస్తారేమో అని చెట్టు చాటున పుట్టు చాటున తిరుగుతుంది. కానీ మనిషి ఎవరో చంపలేరు కదా. చంపలేనప్పుడు కూడా ఎందుకు మనిషి దాకోవాలి, ఎందుకు భయపడుతూ బతకాలి? కష్టాల నుంచి ఏమేమి గుణపాఠాలు నేర్చుకున్నాడో దాన్ని చూసుకోవాలి. ఎలా మోసపోయాడు, నేను ఎలా ఉండాలి ప్రపంచానికి, ఇప్పుడున్న ప్రపంచానికి నేను ఎలా మారాలి, నేను ఎలా మారితే ఈ ప్రపంచంలో అందరికీ నచ్చుతాను అనే విధానం మనిషి ఆలోచన రావాలి తప్ప, చాటుగా తిరగడం, ఇంట్లో ఉండి లేననిపించడం, ఇప్పుడు జరిగే ప్రపంచంలో జరిగే విషయాలే నేను చెప్తున్నాను. ఎక్కడయో నేను తీసుకుని చెప్పట్లేదు, ఇప్పుడు జరిగే ప్రపంచంలో జరిగే విషయాలు చెప్తున్నాను. మనిషి అలా బలహీనతకి గురయ్యి దాంతో ఆరోగ్యం పాడు చేసుకుంటారు. మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే, పిరికితనం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దాని తర్వాత దేనికైనా బానిసని చేస్తుంది. లేదంటే ఇంకెవరి మీద డిపెండ్ అయ్యే తనం తీసుకొస్తుంది. ఓకేనా, డిపెండ్ అయ్యే తనం తీసుకొస్తుంది. కానీ తనలోనే ఒక శక్తి ఉందని ఏనాడు తెలుసుకోలేకపోవటం అనేది మనిషి యొక్క ఈరోజు సహజ లక్షణాలు. మరి ఈ కష్టాల నుంచి బయటపడడానికి మనిషి ఏం చేయాలమ్మా? ఈ కష్టాల నుంచి బయటపడడానికి మనిషి ఏం చేయాలంటే, అసలు ముందు మనిషి కష్టాలు నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకున్నాను, ఎలా వచ్చాయి, నేను ఎందుకు ఒకప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నాను, ఈ కష్టాలు నాకే ఎందుకు వచ్చాయి, ఇవి నేను ఎందుకని వీటిని నేను కట్ చేసుకోలేకపోతున్నాను, కష్టాలు అనేవి తగ్గించుకోలేకపోతున్నాను,
ఇంకా ఒకటి ఒకటి ఎలా పెంచుకుని వెళ్ళిపోతున్నాను అన్న ఆలోచన ముందు రావాలి కదమ్మా మనిషికి. అవునమ్మా. ముందు ఆ ఆలోచన రాకుండా కష్టాలు ఎలా పోతాయంటే దానికి భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. అవునమ్మా. కోరికల్ని జయించి కోరికలను కంట్రోల్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా ముందు ధైర్యాన్ని కోల్పోకుండా తనకు తనగా మారుకుంటూ వస్తే కష్టాల నుంచి బయటపడవచ్చు. చాలా ఈజీ. కష్టాల నుంచి బయటపడడం అనేది చాలా ఈజీ. ఎంత కష్టపడుతున్నాం అన్నప్పటికీ మనిషి ఆలోచన అసలు ఈ కష్టం నాకు ఎక్కడి నుంచి మొదలైంది అనేది ఇందాక అనుకున్నాం కదా, అప్పటికి ఆలోచన రాదు. అప్పటికి కూడా ఆలోచన రాదు ఆ మనిషికి. ఇంకా ఏదో సాధిద్దాం ఆ సాధిద్దాం అంటంలోనే మోసపోతుంటాడు. అప్పుడే మోసాన్ని నమ్ముతాడు, అప్పుడే ఈజీ మనీని నమ్ముతాడు. నాకు ఈజీగా మనీ రావాలి, వస్తే నేను ఈ కష్టాల నుంచి బయటపడతాను. అవి ఇప్పుడు కష్టపడే శక్తి నా దగ్గర లేదు, ఇప్పుడు నేను ఏమి చేయలేని పరిస్థితి. తనను తానే నిందించుకుంటూ తనలోని శక్తిని తానే దిగజార్చుకుంటాడు. ఫస్ట్ ముందేంటంటే తనలోని శక్తిని దిగజార్చేసుకుంటాడు. ఆ దిగజార్చుకోవడంలోనే తనకి ఏం కనిపిస్తుందంటే ఎటు చూసినా ఏదో జంతువులు నా మీద దాడి చేస్తున్నాయి. ఈ మనుషులు పులుల్లాగాను రాక్షసుల్లాగాను ఇలాగ నా మీద దాడి చేస్తున్నారు. ఈ టైపులో మనిషి ఇచ్చినప్పుడు దేవుడు, తీసుకునేటప్పుడు రాక్షసుడు. అలా ఉంది ఈ సమాజం ఇప్పుడు. ఈ రోజుల్లో నేను చూసిన దాన్ని బట్టి కూడా మనుషులు ఇలానే ఉన్నారమ్మా బయట కూడా. ఇప్పుడు మీరు అన్న విషయంలో ఒక పాయింట్, ఈజీ మనీకి అలవాటు పడ్డారు, ఈజీ మనీ రావాలి అన్నారు కదా మేడం. ఈజీ మనీ రావాలి అని వాళ్ళ కోరిక ఏదైతే ఉందో అది అవుతుందంటారు. ఈజీగా డబ్బు సంపాదించవచ్చు. మనిషి జీవితంలో ఈజీ మనీ అనేది సాధ్యమేనంటారా? మనిషి డబ్బు సంపాదించడం సాధ్యమేనా అనడంలో అర్థం ఉంది. ఈజీగా మనీ సంపాదించాలి అనే దాంట్లో అర్థం లేదు. అవును. ఎందుకంటే ఈజీగా దేనికి వస్తుందమ్మా? ఇప్పుడు నేనున్నాను, మీకు ఏమన్నా ఇవ్వాలి కదా, నేను ఇవ్వాలి అంటే ఎలా ఇస్తాను? అంతే కదా మేడం, మా కష్టాన్ని చూసి. ఒకవేళ నేను మీకు డబ్బులు ఇవ్వాల్సిగానే ఉంటే ఇస్తాను, అది మీకు ఎంత ఇవ్వాలో అంతవరకు ఇస్తాను, అంతకు మించి అయితే నేను ఇవ్వను కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈజీగా మనీ రావాలంటే మళ్ళీ కష్టాలు తెచ్చుకున్నట్టే. కష్టాలు వచ్చినాయి, దాన్ని అంగీకరించట్లేదు మనసు, ఇంకా ఒప్పుకోవట్లా. ఈ కష్టాల నుంచి బయటపడదాము, ఎలా పడాలి అంటే ఈజీగా ఏమొస్తుంది అంటే ఈజీగా ఏమొస్తుంది? ఈజీ వస్తుంది, ఏమీ రాదు. కష్టపడుతూనే మనీని ఎలా పెంచుకోవాలి అనే తత్వం రావాలి తప్ప ఈజీగా రావాలి, ఊరికనే రావాలి, గాల్లో నుంచి లింగాలు తీసినట్టు రావాలి అంటే మనీ రాదు. ఇవన్నీ వింటుంటే చాలా బాధాకరంగా ఉందమ్మా. మరి సామాన్యుడు కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం లేదంటారా మేడం? ఎందుకు లేదమ్మా, తప్పకుండా ఉంది. సామాన్య మానవుడు కూడా అతను తలుచుకుంటే, మనిషి తలుచుకుంటే చెయ్యలేనిది ఏమీ లేదు. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ రోజుల్లో మనిషి తలుచుకుంటే చెయ్యలేనిది ఏదీ లేదు, చేతకానిది కూడా ఏదీ లేదు. అన్నీ అందరికీ ఈ భూమి మీద, ఈ పంచభూతాల్లో అన్నీ అందరికీ భగవంతుడు సమానంగానే ఇచ్చాడు. ఆ సమానత్వాన్ని ఎవరు కూడా సమానంగా అందుకోలేకపోతున్నారు. కానీ దీని మీద మళ్ళీ వీడియోలో చర్చిద్దాము. ఒక వీడియోలోనే అన్నీ మాట్లాడుకోలేము కాబట్టి తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా దీని గురించి తెలియజేస్తాను. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. అంతవరకు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ.